సాల్కి కంప్లీట్గా ఆపర్చునిటీ పోయింది. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని వదిలేశాడు, తన చిత్తాన్ని చేసుకుందాం అనుకున్నాడు. ప్లీజ్, దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్ యూ హ్యావ్ టు లెర్న్. God has chosen you, there is no doubt. God's grace is upon you, there is no doubt. But in issues that are very pertinent to your life, నీ జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు దేవుని చిత్తానుసారమే కానిట్లయితే, if they are not according to the will of God, if you do according to your wishes, నీ చిత్తానుసారంగా చేస్తే, this is what will happen. Saul was chosen to be a king, but he lost that privilege. దేవుడు మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఇశ్రాయేలీని వాగ్దానపు దేశంలోకి నడిపించడానికి. నౌ లుక్ ఎట్ ద స్టేట్మెంట్, నా ప్రజల్ని ఈ దేశంలోకి నువ్వు నడిపిస్తావు. ఇది ఆయన ఉద్దేశం. నడిపించేవాడు ముందుంటాడు, వెనకాల ఉంటాడు? ముందుంటాడు. కాబట్టి ఇశ్రాయేల్ కంటే ముందు ఎవరు ఉండాలి? మోషే ఉన్నారు. అంటే మోషేని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? టు టేక్ హిమ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. డిడ్ మోసెస్ గో ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్? నో. డూ యు నో వై? Moses also did a similar mistake. Moses is a great man of God, there is no doubt. But when he disobeyed God on a pertinent issue, God became so angry. God became so angry. And this is the whole story. God called Moses onto Mount Nebo. Mount Nebo meediki పిలిచాడు. ఇచ్చి పైన బైనాక్లస్ ఇచ్చాడు. బైనాక్లస్ ఇస్తే, ప్రభా నాకు ఎందుకు ఇచ్చావు బైనాక్లస్? చూడా, ముసలోడు కదా, సరే కనబడవు, చూడు అంటే చూశాడు, ఎడ్ చేసి, ప్రభా సూపర్ ఉంది ప్రభా, ల్యాండ్ బాగుంది కదా, చాలు చాలు అని అన్నాడు. అదేంటి ప్రభా నువ్వు వెళ్ళట్లా అక్కడికి? అదేంటిది? నాకు నీ మీద కోపం వచ్చింది. నేనేం చేశాను? 40 సంవత్సరాలు నడిపించాను కదండి. I led them all these 40 years. Yes, you led them, there is no doubt about it. అందుకే పరలోకంలో తీసుకెళ్తున్నా. అట్లీస్ట్ పరలోకంలో తీసుకెళ్తున్నా, ఇక్కడ మాత్రం తీసుకెళ్తున్నా. ఎందుకు ప్రభా అంటే, ఎందుకు అని అంటే, 1 week back you came to me and said that these people want water. Now what did I do? What did I say? I asked you to go to the rock and fold your hands and look at the rock and ask, rock, give me water. That's what you have to do. కానీ నువ్వు పెద్ద ఫీల్ అయ్యావు. నేనేంటి రాకులు అడగటం ఏంటని? నువ్వు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యావు. ఏం చేసావు? కర్రతో రాకు మీద కొట్టావు. అయితే నీళ్లు రాలేదనుకో, ఎవడ పరుగు పోద్ది? నీ దాంతో పాటు నాది కూడా. ఎందుకంటే కర్రను కొట్టినప్పుడు కూడా ప్రజలంతా ఎలా చూస్తారు? దేవుని నామలో కొడుతున్నారు. కాబట్టి నీ పరువు కాపాడటానికి, నా పరువు కాపాడటానికి నీళ్ళు ఇచ్చేసాం. అయిపోయిందా? కానీ నీళ్ళు ఇచ్చింది ఎవరు? నేను ఇచ్చాను. అని నువ్వు కర్రను కొట్టినప్పుడు ఎవరు కొట్టావు? నన్ను కొట్టావు. నా నెత్తి మీద కొట్టావు నువ్వు. యూ హ్యావ్ హిట్ మీ ఆన్ మై హెడ్. నా కోపం కదా, మస్తు కోపం వచ్చింది. కాబట్టి సింపుల్ విషయం, నువ్వు అక్కడ పో, ఎక్కడ పో. దట్స్ వాట్ హి సెడ్. When you want to do your will instead of God's will, that is what happens. అయితే మనం చాలాసార్లు ఏమంటుంటాం తెలుసా? మనం విల్లు చేసి పని అయిపోయింది, ప్రైజ్ ది లార్డ్, పని. That's what we do. Operation success, patient died. ఇదే. This is what we do. So he thought everything is right, but when he disobeyed God, he knows in his heart he's wrong. Saul was rejected the position of a king. My friend, is that the end of it? Saul చివరికి ఎలాంటి చావు చచ్చిపోయాడు తెలుసా? Now look at this verse. 2 Samuel chapter 1. 2 Samuel chapter 1. Saul చచ్చిపోయాడు. డేవిడ్ కింగ్ అయ్యాడు. డేవిడ్ కింగ్ అయిపోయిన తర్వాత, when David became the king, he had an inquiry. He wanted to know who killed Saul. He wanted to find out. So one fellow said, I know, sir, I know who killed Saul. And that fellow is answering. I'm reading from verse 8. 2 Samuel chapter 1 verse 8. He asked me, who are you? An Amalekite answered. Evaro telusa? Saul was terribly injured. There is no one to protect him. And the enemies were coming. And Saul doesn't want to be killed by the enemies. So he requested his guy, hey, come here. Who are you? He said, I'm an Amalekite. I answered. Then he said to me, stand over me and kill me. I am in the throes of death, but I am still alive. చావు బతుకుల మధ్యన కొట్టాడుతున్నా, నన్ను చంపేవా అని ఎవరిని అడిగాడు? అమాలేకీని అడిగాడు. రిమెంబర్ చాప్టర్ 15 verse 3. 1 Samuel chapter 15 verse 3. What did God say? Kill all the Amalekites. He did not kill all of them. So who killed him? Now have you understood
understood the story? Have you understood the story? When God says remove this, if you say no Lord, I will have it, it will remove you. When God says you should not have it, if you try to have it, it will end you. It will end you. అది నీ జీవితానికి చరమగీతం పాడుతుంది. That's what has happened. Saul was not willing to kill the Amalekites, and the Amalekites killed him. So I stood over him and killed him, because I knew that after he had fallen, he could not survive. That's what the Amalekites said. My friends, is there anything in your life which God doesn't want? Think about it. Is there anything in your life which God doesn't want? If there is anything God is showing, it can be a habit, it can be a relation, it can be an attitude, anything which God says remove this. And if you don't want to remove it, my friends, it will remove your life. Saul had a horrible death because God warned him. Please, he used a natural means, he used a supernatural means. And today when I'm speaking as the man of God, I'm saying this: if there is anything which you should not have, please remove it. Is that the end of it? After 500 years, look at Esther chapter 3. Look at Esther chapter 3, verse 1. సౌలు చచ్చిపోయాడు. సౌల్ని అమాలేకీయుడు చంపేశాడు. అయిపోయింది స్టోరీ, అక్కడితో అయిపోలేదు. You go another 500 years. I'm reading Esther chapter 3, verse 1. After these events, King Xerxes honored Haman, son of Hammedatha, the Agagite. Look at that word, the Agagite. అగాగీడైనటువంటి హమ్మాన్, వాడు ఏం చేద్దాం అనుకోండి తెలుసా? You know what he wanted to do? He wanted to kill all the Jews. Where from this fellow came? This fellow came into existence because on that day Saul did not kill King Agag. My friends, something that is in you which God doesn't want, it not only kills you, it can demolish your family. It can demolish your family. నీ కుటుంబాన్ని అంతం చేసేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది, నీ కుటుంబం ఉనికిలో లేకుండా చేస్తుంది. It can. It's all in your decision. నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడింది. And if I have to go little further, from Esther, if you take another 500 years, I don't have time, I'm not going into it. If you take another 500 years, there was a person by name Herod. Do you know Herod? What he wanted to do? He wanted to kill Jesus Christ. Herod wanted to kill Jesus Christ. Herod came from Agag. Herod came from Agag. He wanted to kill Jesus Christ. My friends, something that is not interesting, not according to the will of God, if it is in you, it kills you. It kills your family, and it kills your whole generation. Saul was destined to be a king. Saul was privileged to be a king, but he lost that privilege. He gave up that privilege because of disobedience. If you are in that situation, God wants to speak to you. Now, when I'm speaking about Saul, David, the next king, also did the same thing. What David did? David did two mistakes. One mistake out of emotion, another mistake according to the plan. Out of emotion, he committed adultery with Bathsheba. And what is according to the plan? According to the plan, he killed the husband of Bathsheba. It was a planned thing. Two mistakes he committed. After these mistakes, probably after a year, ఒక సంవత్సరం తర్వాత Nathan came to David. Why I'm saying it is after 1 year? Because he was the king and he was ruling. He was enjoying. Outside, he's perfect. Outside, no problem. Outside, he shows his pride, his glory, everything. But look at Psalm 51. You might have already read, but I want you to look at it. Psalm 51. Okay? Psalm 51, between the big letters 51 and the first verse, you find these small letters.
You must read that. It will give you that context. When the prophet Nathan came to him after David had committed adultery with Bathsheba. That is the context. You can find this context in 2 Samuel chapter 12. So he came and he told a story. ఒక కథ చెప్పాడు. ఆ కథ చెప్పిన తర్వాత డేవిడ్కి చెప్పాడు, అది నువ్వే పాపం చేశావు అని అన్నాడు. సాల్ దగ్గరికి వచ్చి శామ్యూయల్ అన్నాడు, నువ్వే పాపం చేశావు. నేను పాపం చేశానా అని అన్నాడు ఆయన. డేవిడ్ దగ్గరికి వచ్చి నువ్వే ఆ పాపం చేశావు అని అంటే, see how David reacted. Have mercy on me, O God, according to your unfailing love, according to your great compassion, blot out my transgression. Wash away all my iniquity and cleanse me from my sin. For I know my transgressions and my sin is always before me. Against you and you only have I sinned and done what is evil in your sight, so that you are proved right when you speak and justified when you judge. See every word, Lord, I am coming to you because of your love. Lord, I plead you because of your mercy. Lord, I request you because of your grace. Lord, I have made mistake. My sin is before me. I'm not able to go away from this. It's before me. I cannot go anywhere. And I sin against you. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీకు వ్యతిరేకంగా. How clearly he says. And now I'm reading verse 14. Save me from the blood guilt, O God, the God who saves me, and my tongue will sing of your righteousness. Blood guilt అనే మాట ఎందుకు చెప్తున్నారు తెలుసా? అడల్టరీ అనేది బిగ్ ఇష్యూ కాదు, ఎందుకంటే అది ఎమోషన్లో జరిగింది. కానీ చంపాడే, అది ప్లాన్డ్గా చేశాడు. హీ ప్లాన్డ్ ఇట్, హీ డెలిబరేట్లీ డిడ్ ఇట్. అందుకే నేను దాని గురించి హైలైట్ చేస్తున్నాను. ఓ లార్డ్, ఓపెన్ మై లిప్స్ అండ్ మై మౌత్ విల్ డిక్లేర్ యువర్ ప్రైజ్. యూ డు నాట్ డిలైట్ ఇన్ సాక్రిఫైసెస్. సాల్కి డేవిడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలుసా? సాల్ ఏమో సాక్రిఫైస్ తెచ్చాడు. డేవిడ్ ఏమో తెలుసా, సాక్రిఫైస్ నీకేం పని చేస్తాయా? నీకేం పని చేస్తాయి? యూ డి నాట్ డిలైట్ ఇన్ సాక్రిఫైస్ ఆర్ ఐ వుడ్ బ్రింగ్ ఇట్. ఒకవేళ సాక్రిఫైస్ సరిపోతుందంటే వందల గొర్రెలు తెచ్చుండేవాడిని, వందల గాడులు తెచ్చుండేవాడిని. I would have brought so many animals if sacrifice would have saved me. But it won't save. You do not delight in sacrifice, or I would bring it. You do not take pleasure in burnt offerings. The sacrifice of God are a broken spirit, a broken and contrite heart. O God, you will not despise. A broken spirit. విరిగి నలిగిన మనసు దేవుడికి ఇష్టమైనటువంటి పని. What do you mean by broken heart? If you have egos, break it. If you have pride, break it. If you are rigid, break it. If you are not able to come to God, break it. If you have doubt, break it. If you have no faith, break it. If you break and come to God, then it starts working. It starts working. My friends, if you don't know how to break, pray till you break. Pray till you break. This morning, I had to get up at 4:45. I slept a little late. I almost slept at 2 o'clock. 4:45, my phone rang. So I picked up, and there was a person who was weeping, and he was having some problem in his family, and he was so worried, and he started narrating what happened this morning, and I was also moved, and I started weeping. After 10 minutes, I said like this, and that actually broke him. And after 10 minutes, I said, కన్నీళ్ళు చాలా ఉప్పుకుంటాయి కదా అన్నాను. ఇదే మాట అన్నాను, కన్నీళ్ళు చాలా ఉప్పుకుంటాయి కదా అన్నాను. Tears are very salty. How do you know అన్నాడు. I just tasted them. That's what I said. I just tasted them. నేను ఇప్పుడే రుచి చూసా. Then he started weeping. For nearly 2-3 minutes, I could not hear any voice. I was asking him, what happened? He said, when you said that you wept, I broke. And that opened up. Till 6:30, I was counseling him. That fellow is not cool. At 7 o'clock, I slept again, very peacefully. Because somebody broke the chain. I don't know if you are in chains. The greatest chain doesn't come from outside. It's inside. If you are able to break it, my friends, it gives you freedom. It gives you joy. It gives you peace. The same David had become a blessed person
The reason is he broke before God. If you don't break before God, you have to break before the world. దేవుడు ముందు ఎవడైతే మనసుని విరగొట్టుకోడో లోకం ముందు విరగొట్టుకోవాలి. Which is better? If you break before God, you have a blessedness. If you break before people, you will be cursed. Saul had to break before people. Before people he had to plead, please kill me. Please kill me. A king asking somebody, kill me. That's how he broke before Amalekite. Had he done that before God, how blessed his life would be. My friends, you should not become another Saul. You should not become another Saul. The best thing you can do is you can come to Jesus and say, Lord, I'm sorry. Please forgive me. If you're able to say that, my friends, you're going to have a blessing. Shall we bow down our heads, close our eyes? Saul was given a privilege, was given an opportunity, but Saul did not utilize it. He used words to escape. He used sacrifices as excuses. He used godly words to cover it up. He used his egos to prove that he is right. And finally, he denied God's will. And that led him down the drain. And he was completely destroyed. పరిపూర్ణంగా నాశనం చేయబడ్డాడు. పరిపూర్ణంగా నాశనం చేయబడ్డాడు. బహుశా పరలోకంలో ఉండడేమో సాల్. తన కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. తన ఇంటి వారు ఎవరు లేకుండా చేశారు దేవుడు. How horrible it is. David also committed a similar mistake. But David was given the blessing, was given the privilege. The reason is he broke before God. దేవుడు ముందు తన క్షమాపణ అడిగాడు. I don't know if you are going through that kind of change. Can you come to God and say, Lord, break my heart, break my conscience. నా హృదయాన్ని విరగొట్టు ప్రభా, నా మనస్సాక్షిని నల్లగొట్టు ప్రభా. నీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేయడం నాకు నేర్పించు. When was the last time you wept before God? When was it? Think about it, my friends. Have you become so hard? అంత కఠినమైపోయిందా నా హృదయం? పంటలాగా మారిపోయిందా? ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నన్ను బద్దలు కొట్టవా, బ్రేక్ మై హార్ట్ సో దట్ ఐ కుడ్ యీల్డ్ టు యూ. నీ చిత్తానికి, నీ మాటకి నేను తలొగ్గాలి ప్రభా. ఐ వాంట్ టు బ్రేక్ బిఫోర్ యూ. ఐ డోంట్ వాంట్ టు బి డినైడ్ లైక్ Saul, but I want to be blessed like David. David was blessed because of only one thing. He confessed. He broke. Today, would you like to do that? He rose up చేయడానికి ఇష్టపడుతున్నాను. Would you like to say, Lord, forgive me. నన్ను క్షమించు. I don't want to give any excuses. నీ ముందు ప్రభా ఏ సాకులు చెప్పడానికి ఇష్టపడతలేదు నేను. I'm agreeing. It's my mistake. It's my mistake. Please forgive me. నన్ను క్షమించు. Before I pray, I want to give this opportunity. If you think you are so sure of praying that prayer, ఖచ్చితంగా అలాంటి ప్రార్థనలు చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే ప్రభా నన్ను ఎక్స్క్యూజ్ చేయి, నన్ను క్షమించు. నీ ముందు నేను బ్రేక్ అవడానికి ఇష్టపడుతున్నాను, నీ ముందు నేను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను అని మీలో ఉన్న చెప్పడానికి ఇష్టపడుతున్నట్లయితే ఒకసారి మీ చేయి పైకి ఎత్తి చూపించి మళ్ళీ దించండి. జస్ట్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ఎనీబడి ఎల్స్? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చేతులెత్తి మళ్ళీ దించండి. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. You are saying to God, Lord, you have showed it to me, but I did not oblige.
సో యూ స్పోక్ టు మీ టుడే. నువ్వు నాకు న్యాచురల్ మీన్స్లో చెప్పావు, నేను వినిపించుకోలేదు. అందుకని ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నన్ను క్షమించు. నేనేమి సాకులు చెప్పట్లేదు. నేను చేసిన తప్పే. నేను చేయకుండా ఉండాల్సింది, అనకుండా ఉండాల్సింది, వ్యవహరించకుండా ఉండాల్సింది చేశాను అన్న నా తప్పది. నన్ను క్షమించు. దావీదు చేసింది అదే, నన్ను క్షమించు అన్నాడు. దేవుడు క్షమించాడు. మనస్ఫూర్తిగా చెబుతాం. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ఇట్స్ అగైన్స్ యూ ఐ కమిటెడ్ దిస్. లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ మాట హృదయపూర్వకంగా చెప్తే ఆయన క్షమించకుండా ఉండేవాడు కాదు. Father, we thank you, Lord, for this wonderful time you have given to us. Jesus Christ, thank you so much that you died in my place, in our place on the cross. Holy Spirit, thank you so much that you opened the scriptures to us and you spoke to each one of us. Thank you so much for convicting some people today. Even as we are opening up, willing to break, confess our sins, I pray that you be with us. I only pray that none of us should harden our hearts and be destroyed. హృదయాన్ని కఠినపరుచుకొని నాశనం అవ్వకూడదు మాలో ఎవరు. కృప చూపించమని అడుగుతున్నాను. ఎవరైనా హార్డ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ హృదయాన్ని మీరే మాట్లాడమని అడుగుతున్నాం. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. Let's continue on the knees. As you're about to take part in the communion, in the Lord's table, I request you to continue in prayer. As God has spoken to us, let us take part in a worthy way on the table. Lord Jesus said, do this to remember me. Nannu gnapakam chesukunnatukai idi enduku cheyadu. So let us remember the sacrifice of Lord Jesus on the cross for our sins. మన పాపాల కోసం ఆయన శిలువలో చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనాలి. So one must examine himself before we take part in this day. We are exhorted like that. So as we have listened to the word of God, as God has spoken to us, our confession, are we really sincere, or are we doing out of frustration, out of anger, are we praying? So godly repentance, దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన మారు మనసు అనే దాంతో మన పాపాలు ఒప్పుకున్నాం, హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాం. కాబట్టి we have a guilty feeling. మనలో అపరాధ భావం అనేది ఉంటుంది. గిల్ట్ ఫీలింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. గిల్ట్ ఫీలింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. If you are not able to feel guilty, probably you will die because of mistakes. Guilt is a kind of a protection. I'll give you a couple of examples. What happens if there is no guilt? Pressure cooker, which you use for cooking rice. Okay, the traditional one, not the electric one. The electric one has a timer, but the traditional one doesn't have a timer. It has a whistle. Okay, and what you know is this: after a couple of whistles, you have to stop the stove, or you have to switch off the stove. Now just imagine if you don't switch off the stove, even when there are a couple of whistles, either it will burn the rice or it will blast the cooker. And the other possibility is this. Look at this. Some people, to cook the rice faster, this is what they do. What they do is they have a spoon to press the whistle. They put it so that the pressure can be built up and the rice can be cooked faster. This is one of the ways they use. And if you try to do that, it's very dangerous. The reason is this: the gadget is made in such a way that when the pressure is to the maximum, it pushes the whistle and it releases the whistle. Long ఉన్నటువంటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు పైన ఉన్నటువంటి విజిల్ని అది పైకి పంపించడం బట్టి ప్రెషర్ బయటకు వస్తుంది. అలాంటప్పుడు పైన ఉన్నటువంటి విజిల్ని నొక్కేసాం అనుకోండి, లోన్ ఉన్నటువంటి మిషన్ పగిలిపోతుంది. దట్స్ వాట్ ఇట్ డస్. అండ్ డూ యు నో వై ఐమ్ టెల్లింగ్ దిస్? గిల్ట్ ఇస్ లైక్ ద విజిల్.
అపరాధ భావం అనేది దేవుడు మనలో పెట్టినటువంటి విజిల్ అంట. ఆ విజిల్ మోగినప్పుడు, అంటే నీలో అపరాధ భావం వచ్చినప్పుడు దాన్ని పర్లేదు అని నొక్కి పడేస్తే కనుక చచ్చిపోతావు. యు విల్ డై ఆఫ్ గిల్ట్. అండ్ దాన్నే పౌలు ఏమంటాడంటే మీ అపరాధంలో మీరు చచ్చిన వారే ఉండగా, బికాస్ దే హ్యావ్ స్టాప్డ్ ద కాన్షియన్స్ టు వర్క్ ఇన్ దట్ ఏరియా. మనస్సాక్షి ఆ పరిధుల్లో పనిచేయకుండా మనం చేసాం. So there are some people who might be chosen by God and who are in the community of Christians, but yet might be doing like this. So what I thought is, I thought of taking two characters, and I thought of taking this character of listening to the message our brother was giving. He was speaking about David. Okay, there were two kings anointed by the same prophet. Samuel anointed two kings. One is Saul, the other one was David. And if you look at these two characters, or if you look at these two kings, you know, both of them have been chosen by God. Both of them are same in several ways. Like Saul was a small person. He was looking after donkeys and things like that. God didn't penchukunnatuvanti vaadu, but God made him a king. And David was a shepherd boy, gorrelu kaaskunnevadu, and God made him a king. Both of them have been taken up to the kingly positions from a very low level. Chala kinda స్థాయి నుంచి దేవుడు ఇద్దరిని పైకి తీసుకెళ్ళాడు. And both of them were given so many privileges. చాలా ఆధిక్యతలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. And now look at this similarity. Both of them have committed mistakes. ఇద్దరు కూడా తప్పులు చేశారు. Both of them have been committed mistake. When God's people make mistake, what God does is this. God uses the natural protective means. దేవుని బిడ్డలు కనుక పొరపాటు చేసినట్లయితే దేవుడు సహజబద్ధమైనటువంటి హెచ్చరికను ఆయన ఉపయోగిస్తాడు. What is the natural means of correction? The natural means of correction is the conscience. మనస్సాక్షిని వాడతాడు దేవుడు. అంటే తప్పు చేసినప్పుడు యు ఫీల్ గిల్టీ. తప్పు చేసినప్పుడు యు ఫీల్ అషేమ్, సిగ్గు అనిపిస్తుంది. తప్పు చేసినప్పుడు పబ్లిక్లోకి రావడానికి ఇష్టం ఉండదు. యు డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పబ్లిక్. తప్పు చేసినప్పుడు ఆరాధిద్దాం అంటే మీలో కొంతమంది ఆరాధించకపోవచ్చు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బ్లేమ్ ఎనీబడి హూ డిడ్ నాట్ వర్షిప్ టుడే, బట్ ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, దిస్ ఇస్ ద పాసిబిలిటీస్. ఆరాధించబుద్ధి అవుతుంది, యూ డోంట్ వాంట్ టు వర్షిప్. మీలో కొంతమంది తప్పు చేసినప్పుడు ఆరాధించలేరు కాబట్టి బైబిల్ చదువుతారు, పాట పాడతారు. ఎందుకంటే సొంతగా ఆరాధించడం చేత కాదు కాబట్టి. మీలో ఇప్పుడు ఈరోజు పాట పాడిన వాడి గురించి నేను అనలేదు, ప్లీజ్. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఓకే, లేకపోతే ఈరోజు పాట పాడిన వాక్యం చదివిన వాళ్ళ గురించి అనట్లేదు. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఈ మాటలు చెప్తామంటే మీ ఫేస్లో ఉండేటువంటి చేంజెస్ నాకు అర్థం అవుతున్నాయి. కూల్, దట్స్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకనంటే సంబడీ హ్యాస్ టు టెల్ యూ వై యూ డూ దిస్. అయితే మనం ఏమనుకుంటాం, ఎవరికి తెలియదులే, మనం కవరింగ్ చేస్తాం అనుకుంటాం. వీ ట్రై టు ఫీల్ దట్ నోబడీ నోస్ ఇట్ అండ్ వీ జస్ట్ ట్రై టు లివ్ ఆన్. But these are the ways to identify that you are knowing or you are sensing that you have done something wrong. నువ్వు తప్పు చేశావు అని నువ్వు గ్రహించడానికి దేవుడు ఉపయోగించేటువంటి natural means. When the natural is not working, God uses the supernatural. When the natural is not working, God uses the supernatural. సహజబద్ధమైనది పని చేయనప్పుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి దాన్ని వాడుతూ ఉంటాడు. ప్రత్యేకమైనది అని ఏంటంటే తెలుసా, నాలాంటి వాడు వచ్చి మీతో మాట్లాడాలి. God has brought a person like me. I'm not saying that I'm supernatural because I came all the way from India. I'm saying that even brother can speak, or your neighbor can speak, or your son can speak, or your spouse can speak. ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు అన్నమాట. అంటే this has come from outside you. నీ నుంచి కాకుండా బయట నుంచి, నీ బయట నుంచి వచ్చింది అన్నమాట. Somebody comes and questions you. Somebody comes and speaks to you. అలాగ మాట్లాడినప్పుడు it triggers. అది ట్రిగర్ అవుతుంది అనమాట. అది ఒక్కసారిగా బటన్ నొక్కినట్లు అనిపిస్తుంది అనమాట. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. Now Saul committed mistake and David committed mistake. When Saul committed mistake, God sent a supernatural means, and that is God sent a prophet by name Samuel. Okay, when David committed mistake, God sent a prophet, and that is Nathan. So for both the kings, when they made a mistake, God sent prophets.
But now here comes the difference. When Samuel comes to Saul, Saul did not take that in a positive way, and he was demolished and died a horrible death. But when Nathan came to David, and David confessed his sin, and that's what the whole devotion what we had in the morning. So are we like Saul or are we like David? That is the comparative study I thought of having it today. Okay, I'll be more stressing on Saul because we already studied about David. Okay, మనం ఇప్పటికే డేవిడ్ గురించి ధ్యానం చేసాం. Maybe I'll be in a conclusive remarks, I'll just refer to Psalm 51. But more than that, I want to look at how Saul reacted when Samuel came and corrected him. సమూయేలు వచ్చి సౌల్ని కరెక్ట్ చేసినప్పుడు సౌలు ఎలా రియాక్ట్ అయ్యాడో దాన్ని చూడాలి అని నేను ఆశపడుతున్నాను. బట్ లెట్ మీ గివ్ యూ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సౌల్. ఓకే, వెరీ క్విక్లీ. ఓకే, స్టోరీ లైక్ థింగ్. ఓకే, you know, Saul was in search of the lost donkeys, and he searched for about 2 days. He could not find the donkeys, and he wanted to go back. He and his servants were actually looking at it, and his servant says, there is a prophet living here, why don't we go and ask about our donkeys? And immediately Saul says, do we have any gift to give to the prophet? He says, yes, we have. So they go, and when they go there, Samuel was already instructed by God, saying that by this time tomorrow I'm going to bring you a person. He is the one I have chosen. నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. బికాస్ ఫర్ సెవరల్ ఇయర్స్ ద హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ ప్రేయింగ్ ఫర్ ఎ కింగ్. ఒక రాజు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. అండ్ గాడ్ సేస్ టు శామ్యూయల్, దిస్ ఈస్ ద కింగ్ ఐ హావ్ చోజన్. సో సాల్ వాజ్ ద చోజన్ కింగ్. యు గాట్ ఇట్? సాల్ వాజ్ ద చోజన్ కింగ్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు సౌలే. మన భాషలో చెప్పాలంటే దేవుని యొక్క చిత్తం కలిగినటువంటి వాడు సౌలు. హీ ఈస్ ద వన్ హూ వాజ్ స్పెషల్లీ హ్యావింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అపాన్ హిమ్. And God makes it very much clear why God has chosen Saul. God says, I have chosen Saul to redeem my people from the hands of Philistines. 1 Samuel chapter 9 verse 16. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 16వ వచనం. Okay, and that's where the whole story begins. God has chosen Saul, and now Saul had to attack the Philistines. There were 3 wars. 3 యుద్ధాలు జరిగాయి. The first war they were supposed to lose. మొదటి యుద్ధం ఓడిపోవాల్సింది. బట్ హిస్ సన్ జోనథన్ హెల్ప్డ్ హిమ్, అండ్ దట్ వాస్ ద రీజన్ దే హ్యాడ్ ద విక్టరీ. సో ఐమ్ జస్ట్ గివింగ్ యు అ స్టోరీ, రన్ త్రూ స్టోరీ వెరీ క్విక్లీ. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ గాడ్ స్పోక్ టు Saul through Samuel, and that's where the whole story begins, where the deviation in Saul has taken place. If you have your Bible, you can open with me to 1 Samuel chapter 15. 1 Samuel chapter 15. From chapter 9 to chapter 14, I told you the story, what has happened. Now I'm reading chapter 15, verse 1 onwards. Okay? మొదటి సమూయేలు 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి. Samuel said to Saul, I am the one the Lord sent to anoint you king over his people Israel. So listen now to the message from the Lord. This is what the Lord Almighty says. I will punish the Amalekites for what they did to Israel when they waylaid them as they came up from Egypt. Now go attack the Amalekites and totally destroy everything that belongs to them. Do not spare them. Put to death men and women, children and infants, cattle and sheep, camels and donkeys. See, what we read in these 3 verses, it actually happened in chapter 14. Okay? Already God told to Saul through Samuel that he had to completely destroy the Amalekites, because Amalekites did not allow the Israelites to pass through, and God was so angry. So he thought, let me give some chance. If they don't agree, I'm going to totally destroy them. So God wanted to use Saul to completely destroy Amalekites, and that's what the clear instruction is. The instruction is very clear. If you read verse 3, it's very much clear. Now go attack the Amalekites and totally destroy everything that belongs to them. Do not spare them. Put to death men and women, children and infants, cattle and sheep, camels and donkeys. దేన్ని కూడా విడిచిపెట్టదు. అందరినీ చంపేసి, పిల్లలతో సహా చంపేసి, వాటి యొక్క జంతువుని కూడా చంపేసి, ఏది తెచ్చుకోవద్దు. అంటే దొంగ సొమ్ము తెచ్చుకోవద్దు. అమాలేకీయులకు సంబంధించింది ఏది కూడా మీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నథింగ్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ హౌస్ దట్ బిలాంగ్స్ టు Amalekites. That is the clear instruction God has given to
Saul. But do you know what Saul did? Saul did not obey God. Now, Saul went to attack Amalekites. I'm reading from verse 7. Then Saul attacked the Amalekites all the way from Havilah to Shur, to the east of Egypt. He took Agag, king of the Amalekites, alive, and all his people he totally destroyed with the sword. But Saul and the army spared Agag, and best of the sheep and cattle, the fat calves and lambs, and everything that was good. These they were unwilling to destroy completely, but everything that was despised and weak, they totally destroyed. Me clear ga ardham kada? What Saul did? Saul did not completely destroy. What he did was, he saved Agag, the king of Amalekites, and also the best animals, the best people. He saved them. పుచ్చివి పనికిరానివి వాటిని మాత్రం చంపవతల పడేశాడు. All the good things he spared. This is what he did. So when God has given a clear instruction, very clear instruction, without any ambiguity, without any hesitation, without any doubt, and when people don't obey, how God reacts? God becomes very angry. God becomes very angry. How do I know that God became angry? Now read from verse 10. I'm just reading the whole story because you can understand in its context. కథ అంతటిని కూడా ఎందుకు చదవనిస్తున్నాను అని అంటే, ఆ కథలో ఒక చిన్న మాటనే మనం చూడబోతున్నాం, ఒక చిన్న విషయాన్ని చూడబోతున్నాం. కానీ దాని కాంటెక్స్ట్ మొత్తంలో చూస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది అనమాట. అందుకనే ఆ స్టోరీ మొత్తాన్ని చదివిస్తున్నాను. 10th verse. Then the word of the Lord came to Samuel. దేవుడు శామ్యూల్తో మాట్లాడుతూ ఉన్నాడు. I am grieved that I have made Saul king because he has turned away from me and has not carried out my instructions. Now look at this. Very clear, very pakka. He says, the whole night God was grieving before Samuel. And the words he was using, it should not come from the mouth of God. దేవుడి నోటిలోంచి వచ్చేటువంటి మాటల్లాగా అసలు లేనేలేవు. ఏమన్నాడు తెలుసా? వీడిని ఏర్పరచుకున్నందుకు నేను నా తలకే బాదుకుంటున్నాను. I'm feeling so bad for choosing him. I'm feeling so bad that I gave him so many privileges and so many options. My friends, do you know why I am saying all these things? Just now you had a worship time. Most of you were making the same statement. You made the same statement that I was in a very bad position. I was in a very lowly position, but you have lifted me up. It's God's privilege that's upon you. It's God's grace upon you. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని యొక్క వాత్సల్యం మీ మీద ఉన్నది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. You have shared it out. దాన్ని మీరు బయటికి చెప్పేయడం కూడా జరిగింది. అయితే ఇంత గొప్ప ప్రివిలేజ్ ఉన్నటువంటి వ్యక్తులు కనుక దేవుడు చెప్పినటువంటి పని చేయకపోతే, దేవుని యొక్క మాటలకు అవిధేయత చూపించినట్లయితే, రిమెంబర్ దిస్ ఈజ్ వాట్ గాడ్ వుడ్ సే. దేవుడు చెప్పేటువంటి మాటలు అలాగే ఉంటాయి. ఏమన్నా తెలుసా? I am grieved that I have made Saul king. God should not make a statement about us like that. God should not say like this, I am grieved that I have given Edward the gift of preaching. God should not say that I am grieved that I have given opportunity for Edward to go to England. God should not say I am grieved that I have given privileges for Edward to go into so many countries. No, God should not make. When will God make like that? దేవుడు అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తాడనంటే, when we disobey him, when we don't follow the instructions which are given to us. దేవుడు మనకి స్పష్టంగా తను ఒక మాట చెప్పినప్పుడు దానికి విధేయత చూపించకపోతే దేవుడు చెప్పేటువంటి మాటలు అవి. మై ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ వాజ్ చోజన్ బై గాడ్. There is no doubt about it. ఎందుకు అనంటే, right after 16th century, when James the first became the king, he was the one who gave freedom for the Bible to be printed. And after that, you can see that very much clearly. After 16th century, England started growing as a world power. That's the history, my friends. Nobody can deny it. Nobody can deny it. Before that, even a small country like France was able to attack England, this country. But this country became very powerful. This country was called Suryudu Astaminchiనటువంటి British Samrajyam. Why that statement was given? Why? It became a world power because this country's king gave the Bible the first priority. This country's king gave the Bible a national status, and because of that, God blessed this country.
And that was the reason this country became a superpower. When you look at England, it is as small as one of the states in India. As small as one of the states in India. But still, it could rule so many countries as big as India. ఇండియా కంటే పెద్ద దేశాలు లాంటి అనేక దేశాలను రూల్ చేయగలిగేటువంటి శక్తిని దేవుడు ఈ దేశానికి ఎందుకు ఇచ్చాడంటే, దే ఆనర్డ్ ద బైబిల్. వాళ్ళు బైబిల్ని ఆనర్ చేశారు. వాళ్ళు దేవుని మాటకి విధేయత చూపించారు. బట్ నౌ ద సేమ్ ఇంగ్లాండ్ ఈస్ గోయింగ్ డౌన్ ద డ్రైన్. వై? బికాస్ యాజ్ అ నేషన్ దే హ్యావ్ డినైడ్ గాడ్. దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. మై ఫ్రెండ్, whether it is a nation or it is a family or is it individual, ఒక దేశమైనా, ఒక కుటుంబమైనా, ఒక వ్యక్తి అయినా దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోతే you will go down the drain. నువ్వు అగాధంలోకి వెళ్ళిపోవాల్సిందే. It may take some time, only because of grace of God, only because God is persevering, only because God is delaying. దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి మీలో కొంతమంది ఇంకా బాగున్నారేమో. బట్ రిమెంబర్ దిస్, సాల్ వాజ్ గోయింగ్ డౌన్ ద డ్రైన్. అయితే అలాంటి పరిస్థితుల్లో శామ్యుయల్ ఏం చేశారు చూద్దాం. నేను ఇంగ్లాండ్ గురించి ఎందుకు చెప్తున్నాను? ఐ హ్యావ్ ఎ రీజన్. ఎందుకనంటే క్యారీడ్ అవుట్ మైండ్స్. శామ్యుయల్ వాజ్ ట్రబుల్డ్, గాడ్ వాజ్ గ్రీవ్డ్, శామ్యుయల్ వాజ్ ట్రబుల్డ్. దేవుడేమో బాధపడ్డాడు, సమూయేలు ఏమో దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. శామ్యుయల్ వాజ్ ట్రబుల్డ్ అండ్ హీ క్రైడ్ అవుట్ టు ద లార్డ్ ఆల్ దట్ నైట్. రాత్రి అంతయు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మై ఫ్రెండ్స్, నౌ హియర్ ఈజ్ అవర్ పొజిషన్, హియర్ ఈజ్ అవర్ రోల్. ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మనుషులు రెండు రకాలని నేను అనుకుంటున్నాను. ఏంటా రెండు రకాలు? మీలో కొంతమంది తప్పు చేసి దేవుణ్ణి బాధపెట్టిన వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది నేను ఏ తప్పు చేయలేదు, దేవునితో సమాధాన పడ్డ వ్యక్తిని అనవచ్చు. ఈ రెండు జాతులు. ఈ రెండు జాతులు కాకుండా మూడో జాతి ఉండదు ఇక్కడ. There are only two kinds of people. There are some people who grieved God and you are feeling guilty. But there are some people you are having a very good fellowship with God and you are enjoying it. That's all. Only two kinds. Okay, if you are the first kind, you have to learn from Saul. If you are the second kind, you have to learn from the Samuel. Now what did Samuel do? శామ్యుయల్ ఏం చేశాడు? శామ్యుయల్ ఏమైనా పాపం చేశాడా? చేయలా. అయితే తప్పు చేసినటువంటి సౌలు గురించి దేవుడు తన బాధను వ్యక్తం చేస్తున్నప్పుడు శామ్యుయల్ సంకలు గుద్దుకున్నాడా? హ్యాపీగా ఫీల్ అయ్యాడా? సూపర్ ప్రభా, లేపే ప్రభా అని అన్నాడా? నో, హీ డిడ్ నాట్ ఫీల్ హ్యాపీ. నాట్ హీ వాజ్ సేయింగ్ గాడ్ డిస్ట్రాయ్ సాల్. నో, లుక్ ఎట్ దట్. ద హోల్ నైట్ హీ వాజ్ ప్రేయింగ్ టు గాడ్. ద హోల్ నైట్, రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. Samuel was troubled and he cried out to the Lord all that night. All that night. What he must be doing? ఆయన ఏం చేస్తూ ఉండొచ్చు? He must have been doing only one thing. He must have been doing only one thing. Lord, please forgive him. Lord, please forgive him. ఒక దేశం గురించి కావచ్చు, ఒక కుటుంబం గురించి కావచ్చు, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల గురించి కావచ్చు. ఇట్ మైట్ బి ఎ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇట్ మైట్ బి ద రెస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, or it might be your country, it might be your heredity, whatever it is. If they have drifted away from God, if they are not coming to God, if they are living far away from God, what can we do? We can plead before God. దేవుని ఎదుట మనం విజ్ఞాపన చేయాలి. That's what Samuel was doing. Your neighboring country is called Scotland and there is a very interesting story about Scotland. At the same time when John Wesley was trying to influence England మొత్తంలో 2,300 miles 230,000 miles అంత దూరం గుర్రం మీద ప్రయాణం చేసి 40,000 మెసేజెస్ ఇచ్చాడు జాన్ వెస్లీ. He gave 40,000 messages by riding a horse 230,000 miles. That is 230,000 miles. That far away he went preaching. That far away. I was trying to look at some of the museums of John Wesley. John Wesley, when he was relaxing, he was having a special exercise machine that gives him a lot of strength for his back because he has to be on the horse for hours together. He tried to keep up his body
to go to lots of people to preach. And very strange thing, his cot is very small. He's very small. I was asking those people why he was having a small cot, because he never slept flat. John Wesley never slept flat. He was sleeping like this. Why? Because he wanted to have a very strong spine. తన యొక్క వెన్నెముక గట్టిగా ఉండాలని. That was the reason he was sleeping like that. And I was really astonished, because their whole life is almost orchestrated by this one thing. I need to preach the gospel. అందుకనే the world is my parish అని అన్నాడు John Wesley. So when John Wesley was doing that, at the same time there was one guy in Scotland, his name was John Knox. I want to tell you one thing that happened in Edinburgh. Okay, in Edinburgh, in one of the chapels, when John Knox was invited to preach, he was in the vestry. It's called vestry, where the priests stay there, and the pastor was leading the worship service. So they were singing a song, and they sent a small girl inside, and they asked that small girl to bring John Knox. And this girl went inside. At that time, John Knox was saying, Lord, I will not go. Lord, I will not go. She was not able to hear the word Lord. She was only able to hear the word, I will not go. I will not go. She came back and told the pastor, the pastor is not willing to come. And this pastor doesn't know what to do. He asked the congregation to sing one more song, and he sent the girl again. And he was still again saying, Lord, if you don't come, I will not go. Lord, if you don't come, I will not go. She was not able to hear the first part. Again she heard the last part, I will not go. She again came and said, Sir, this man is not willing to come and preach. And this man doesn't know what to do. He thought like this, after this song, I have to preach. So as the song is getting over, John Knox comes and he preaches. The pastor who was leading the worship service at the end said, Sir, twice I sent the girl. You said you are not willing to come, but third time you came. What happened? Can you tell? Oh, I was actually pleading with the Lord, and I told him only one thing. If you don't come with me, I will not go. If you don't come with me, I will not go. What were you asking? The priest asked John Knox. What were you asking? I asked God only one thing. Give me Scotland, or else I'll perish. Give me Scotland, or else I will perish. And I heard in one of the chapels, I don't know where it was, in Scotland, he used to have the map of Scotland on the wall. And he used to beat the Scotland like this and say, Lord, give me Scotland, or else I'll perish. Sometimes the beating was so intense, his hand used to bleed. And he pleaded with God like that. And that's the reason Scotland became, in 17th century, a powerful country. ఒక శక్తివంతమైనటువంటి దేశంగా మారడానికి కారణం ఒక వ్యక్తి అంతగా విజ్ఞాపన చేయడం బట్టి. మై ఫ్రెండ్స్, కాంట్ యూ డూ దట్ ఫర్ యువర్ పీపుల్? కాంట్ యూ డూ దట్ ఫర్ యువర్ ఫ్యామిలీ? కాంట్ యూ డూ దట్ ఫర్ యువర్ కంట్రీ? కాంట్ యూ డూ దట్ ఫర్ ద కంట్రీ వేర్ యు ఆర్ లివింగ్? యూ క్యాన్. ఇఫ్ యు ఆర్ లైక్ శామ్యూల్, యు ఆర్ బౌండ్ టు డూ దట్. సమూయేలు లాంటి వ్యక్తి అయితే ఆ విధంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సౌలు లాంటి వ్యక్తి అయితే క్షమాపణ అడగమని అడుగుతున్నాడు. What is your role? I don't know. So Samuel pleaded the whole night, and do you know what happened? Early in the morning, Samuel got up and went to meet Saul. And ఏమైందో తెలుసా? Do you know what happened? When he pleaded with God the whole night, probably by morning, God said to Samuel, okay, go. You wanted to meet Saul now? Go, talk to him. Probably God might have said, okay, go. I know what he's going to do. I know what he's going to say. నాకు తెలుసు ఆయన ఏం చేస్తాడు. బట్ సాల్ ఏం చేస్తాడు నాకు తెలుసు. బట్ యూ వాంటెడ్ నా, నువ్వు అడిగావు కదా, నువ్వు ఇంత ప్రార్థన చేశావు కదా, సో లెట్ మీ గివ్ యూ అన్ ఆపర్చునిటీ అని దేవుడు శామ్యూయల్ని పంపించాడు. నౌ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. శామ్యూయల్ కమ్స్ టు సాల్. Samuel knew everything that happened in the life of Saul. Everything that happened in the life of Saul. And with that, he comes to Saul and he starts speaking. Now here, see, Saul made a mistake. Saul పాపం చేశాడు. పాపం చేసినటువంటి సౌలు దగ్గరికి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు.
వ్యక్తిని పంపించినప్పుడు సౌలు రియాక్షన్ ఎలా ఉంటుంది? నౌ సీ హౌ ద రియాక్షన్ ఆఫ్ సాల్ ఈస్. మై ఫ్రెండ్స్, do you know why I'm reading these passages? I'm reading these passages with an intention that you should not react like that. ఆ విధంగా మీరు స్పందించకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. You should not react. Now what are those reactions? Let us see. Verse 13. When Samuel reached him, Saul said, "The Lord bless you. I have carried out the Lord's instruction." సమూయేలు వస్తా ఉంటే సౌలు మొదటి మాట్లాడితే చెప్పండిరా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, దేవుని నామం స్తోత్రం, హల్లెలూయా. అది సౌలు చేసింది. That's what he said. When the man of God was coming, దేవుని యాజకుడు వస్తా ఉన్నప్పుడు, దేవుని సేవకుడు వస్తా ఉన్నప్పుడు సౌలు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ప్రభు నామం స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఆయన చేసింది. అంటే ఆయన పెదాల మీద స్తుతి ఉన్నది, గుండెల్లో మాత్రం విధేయత లేదు. పెదాల మీద స్తుతి ఉన్నది, గుండెల్లో మాత్రం విధేయత లేదు. పైగా ఎంత పచ్చిగా మాట్లాడుతూ ఉండే. సీ వాట్ హి సెడ్, ద లార్డ్ బ్లెస్ యు, ఐ హావ్ క్యారీడ్ అవుట్ ద లార్డ్స్ ఇన్స్ట్రక్షన్స్. నేను దేవుని యొక్క మాట చప్పున చేశాను అని అంటున్నాడు. ఆయన చేశాడా? చెయ్యలేదు. దేవుడికి మాటలు కాదు కావాల్సింది, చేతలు కావాలి. దేవుడికి మాటలు కాదు కావాల్సింది, చేతలు. చాలాసార్లు మాటల్లో మన భక్తిని కనపరచాలి అనుకుంటాం, తప్పు లేదు, మాటల్లో భక్తి ఉండాలి. అయితే చేతల్లో లేకుండా మాటల్లో చూపిస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. We have to express holiness through our words. It is nothing wrong. But if you are not showing it in your lives, if you are not showing it in deeds, and if you only want to project it through words, God hates it. దేవుడికి చాలా కోపం వస్తుంది. సమూయేలు వస్తే he was only saying it with a big welcome, spiritual welcome. దీన్ని ఏమంటారు తెలుసా? స్పిరిచువల్ షో అని అంటారు. స్పిరిచువల్ షో, ఆత్మీయతను చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం సేవకులు కనపడంగానే చేతులు చేసుకొని ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని టక్కు సర్దుకొని మంచిగా చేతులు కాళ్ళు దగ్గర పట్టుకొని నుంచుంటే సరిపోదా? I'm not against that. I'm not against honoring elderly people. I'm not saying that you should not do it. But what I'm trying to say is this, please, if you are not having it in your heart, but trying to show it outside, God hates it. God hates it. దేవుడికి చాలా అసహ్యం. మీ గుండెల్లో లేకుండా పెదాల మీద చూపించడానికి ప్రయత్నం చేస్తే నాకు అది అసహ్యము అని అంటున్నాడు. I hate it. That's what God says. I hate it. That's what Saul wanted to do it. He was only trying to show it with his mouth. అందుకనే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకంలో చేరడు, నా చిత్తమును చేయువాడే పరలోకంలో చేస్తాడు. The one who goes on saying praise the Lord, hallelujah. If you think by saying praise the Lord, if you think by saying hallelujah, if you think that you have a certain traditional issues that you would reach heaven, I'm sorry. I'm sorry. I'm not against that. I'm not against praise the Lord. I'm not against hallelujah. I'm not against all these traditions. We need them. We need an order. Manaku paddhati avasaram. But if you have only the order and don't have the life, it's of no use. Saul was like that. So he was having only sayings but no doings. My friends, are you a Christian in sayings? మాటల్లోనే క్రైస్తవుడువా, చేతల్లో క్రైస్తవుడువా? దట్స్ మై క్వశ్చన్. మాటల్లో క్రైస్తవుడువా, చేతల్లో క్రైస్తవుడా? సౌలు మాటల్లో దేవుణ్ణి చూపించాడు, చేతల్లో మాత్రం ఆయన చూపించలేకపోయాడు. Now then 14th verse I am reading. But Samuel said, what then is the bleating of sheep in my ears? What is this lowing of cattle that I hear? Now let me tell you one thing. Before Samuel could meet God, God knows that Saul did not obey. సమూయేలు దేవుడి దగ్గరకు రాకముందే దేవుడికి తెలుసు సౌలు విధేయత చూపించలేదు. సమూయేలు దేవుడి దగ్గరికి రాగానే
సౌలు మీద చూపించలేదని తెలిసిపోయింది. నౌ గాడ్ నోస్ దట్ సాల్ డిడ్ నాట్ ఒబే. Samuel knows that Saul did not obey. Now Samuel was speaking to Saul. ఇక్కడ Samuel ఉన్నాడు, ఇక్కడ Saul ఉన్నాడు. Saul వెనకాల ఏముందో తెలుసా? ఆయన దొంగతనంగా ఎత్తుకొచ్చినవి అన్నీ ఉన్నాయి. Now look at that. ఆయన దొంగతనంగా ఎత్తుకొచ్చినవి అన్నీ ఉంటే, all the things that he was disobediently brought in, when Saul was about to speak, Samuel was about to speak, మాట్లాడుతూ ఉన్నప్పుడు, when what then is this bleating of sheep in my ears అంటే తెలుసా? అప్పుడే మాట్లాడు సౌలు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, బాగున్నారా, నేను అంతా దేవుని చిత్తం చేసేసాను అని అంటే, వెనక నుంచి మేకలు అనేసాయి, అంబా అనేసాయి. అంటే అప్పుడు శామ్యుయల్ ఉన్నాడు తెలుసా, రే దేవుని చిత్తం చేస్తే అరుపులేంటారు వెనక నుంచి, వెనక నుంచి అంటే ఏంటి తెలుసా? When Saul was trying to hide his sin, God exposed it. When Saul was trying to hide his sin, God exposed it. దేవుడు ఎందుకు ఎక్స్పోజ్ చేశాడు తెలుసా? న్యాచురల్ మీన్స్ లో ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడ్డా, సూపర్ న్యాచురల్ మీన్స్ లో ఎక్స్పోజ్ చేశాడు. మై ఫ్రెండ్స్, హియర్ ఇస్ ద ట్రిక్ ఐ వాంట్ టు గివ్ యూ. ప్లీజ్ లిసన్ టు దిస్. వెన్ గాడ్ డీల్స్ విత్ యూ పర్సనల్లీ, పర్సనల్గా ఒప్పేసుకుంటే మర్యాద ఉంటుంది, పరువు ఉంటుంది. ఒప్పుకోలేదనుకో సిగ్గు తీసేస్తాడు దేవుడు, పబ్లిక్ చేస్తాడు దేవుడు. పబ్లిక్, ఆ పబ్లిక్ అవ్వకుండా ఉండాలంటే, దేవుడు ప్రైవేట్గా నీతో మాట్లాడినప్పుడు, ప్రభా నన్ను క్షమించే అని ఒప్పుకున్నావా, బెటర్. ఇట్స్ ఆల్వేస్ సేఫ్ టు నాట్ టు కవర్ సిన్, బట్ టు జస్ట్ కన్ఫెస్ ఇట్. పాపాన్ని ఒప్పుకోవడం మంచిది, దాచిపెడితే వర్దెల్లో నాశనం అయిపోతాం. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, బట్ దాట్స్ వాట్ హెస్ హ్యాపెండ్ టు Saul. God spoke to Saul privately, but Saul was not willing to obey. Saul was not willing to confess, and God wanted to expose. Now let's go further. What happened? Verse 20 onwards. Before that 20th verse, from 15 to 19, Saul was trying to explain everything. నేను అక్కడికి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్తున్నాడు. అంతా చెప్పిన తర్వాత, but I did obey the Lord, Saul said. I went on the mission the Lord assigned me. I completely destroyed the Amalekites and brought back Agag their king. The soldiers took sheep and cattle from the plunder, the best of what was devoted to God, in order to sacrifice them to the Lord your God at Gilgal. ఎంత బ్యూటిఫుల్ మాటలు ఉపయోగిస్తున్నాం చూడండి. నేను అన్ని బాగా చేశాను, అన్ని బాగా చేస్తే ఆగాగ్ని ఎందుకు చంపలేదు? If you have just obeyed God, why you did not kill Agag? So we try to find excuses. మనము తప్పుడు మార్గాల్ని ఎంపిక చేసుకోవడానికి, ఇది నేను చేసిన తప్పేం కాదు, సాకులు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఉపయోగించినటువంటి సాకు ఎంత భయంకరమైన సాకు అంటే, రిమెంబర్ దిస్, ఆయన పర్సనల్ గ్లోరీ కోసం, పర్సనల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, దేవుణ్ణి తీసుకొచ్చేసాడు. దేవుణ్ణి తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా? నేను అన్నీ చేసేసా అని అంటమే కాకుండా, లుక్ అట్ దిస్ వర్డ్, 21st verse. The soldiers took sheep and cattle from the plunder, the best of what was devoted to God. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కాదు ఎత్తుకొచ్చింది, ఎవరు ఎత్తుకొచ్చారంట? సోల్జర్స్. హీస్ ట్రైంగ్ టు బ్లేమ్ ఇట్ ఆన్ సంబడి ఎల్స్. తప్పు చేసేది మనం, కానీ పక్కన వాళ్ళకి బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది సరిపోదు అని అనుకున్నప్పుడు ఇంకేమన్నా తెలుసా? ద బెస్ట్ ఆఫ్ వాట్ వాస్ డివోటెడ్ టు గాడ్, ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ దమ్ టు ద లార్డ్. ఎందుకోసం అంట? దేవునికి బలి అర్పించడానికి. ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ టు లార్డ్ దగ్గర, కెన్ యూ షో మీ దట్ వర్స్ 21 తీసుకొని వచ్చి సమయం చెప్పి 22nd verse. కెన్ యూ షో మీ 22nd verse ప్లీజ్? నో లుక్ ఎట్ దట్, ఐ వాంట్ టు రీడ్. అందుకు ఇస్ ఇట్ దట్? వై ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్? 21st, కెన్ యూ షో ఇట్ అగైన్? 21st. అయితే గిల్గా రైట్, మొదలుగే. అయితే గిల్గాలులో తర్వాత మాట ఏంటి? అంటే సౌలుగా ఆయన దేవుడు కాదా? సౌలుగా ఆయన దేవుడు కాదా? మీకు అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతున్నాడు. అయితే గిల్గాలులో నీ దేవుడే యెహోవా అంటే నీ దేవుడు కాదన్నమాట. అంటే ఆ గిల్ట్ ఎంత లెవెల్లో పనిచేసిందంటే, బై మిస్టేక్ హీ వాజ్ యూజింగ్ దట్ వర్డ్ యువర్ గాడ్. హీస్ నాట్ మై గాడ్, ఈజ్ యువర్ గాడ్, ఈజ్ నాట్ మై గాడ్.
when you disobey God, you can't own him. When you disobey God, you cannot speak about the fellowship you have with him. When you disobey God, you cannot speak of that intimate relationship you have. You become detached. నువ్వు వేరైనటువంటి వ్యక్తిగా అనిపిస్తుంది. ఏమన్నా తెలుసా, తప్పిపోయిన కుమారుడు, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, ఆయన అన్న మాట ఎంత కాంట్రాస్ట్ ఉంటుంది. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నానా నేను నీ కొడుకుని కాదు, నానా నేను నీ కొడుకుని కాదు, ఏమన్నా బాగుంది అదే. డాడీ ఐఎమ్ నాట్ యువర్ సన్. సీ ద స్ట్రేంజ్ స్టేట్మెంట్. నీ దేవుడైన యెహోవాకి బలి, నీ దేవుడు నా దేవుడు కాదు. హీస్ ట్రైంగ్ టు పుట్ ఆఫ్, హీస్ నాట్ మై గాడ్. And then he is trying to blame on the soldiers. It's not me, the soldiers. Are you trying to blame it on the situation? Are you trying to blame it on the culture? I have seen this in many countries, particularly Indians who come to the Western countries. They go into a kind of a lifestyle. వాళ్ళు ఒక లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతారు. తాగుడికి అలవాటు అవుతుంది, సిగరెట్లు అలవాటు అవుతుంది, డేటింగ్కి వెళ్తాం మొదలు పెడతారు, ఇష్టం వచ్చినట్టు లైఫ్ స్టైల్కి వెళ్తారు. అన్నా ఇక్కడ కల్చరే, కల్చర్కి తగ్గ జీవితం ఉండడానికి నువ్వు అన్న కుక్కవా కాదు, మనిషివి. నువ్వు కల్చర్ అన్నట్లు బ్రిటిష్ వాళ్ళలాగా మాట్లాడగలవా? మాట్లాడలేవు. బ్రిటిష్ వాళ్ళలాగా మేనరిజం ఉంటుందా నీకు? ఉండదు. You adopt the culture selectively. Not all. నీ చెవులు పువ్వు పెడుతున్నావు, దేవుడి చెవులు పువ్వు పెడుతున్నావు, నా చెవులు కూడా పువ్వు పెడతావు అనుకుంటున్నావు. అది నువ్వు చేయదలుచుకున్న పని. Don't try to blame on the culture. Don't try to blame on the situation. We are not dogs. We are not animals. We are humans. మనం మనుషులం కాబట్టి we have something that is inside. లోన ఉండేది. There are certain things which you can adopt. There are certain things which you cannot adopt. For example, Shadrach, Meshach, Abednego and Daniel went to Babylon. They were asked to learn different language. They said okay. They were asked to change the names. They said okay. ఈ రెండు మాకేం ప్రాబ్లం లేదు. They were asked to eat a particular kind of food. They said no, we can't do it. How can we do this? ఎలా చేస్తాం మేము? అది చేసి అపవిత్రము మా శరీరాన్ని అపవిత్రపరచుకుంటామా? చేయలేం. We cannot do it. So my friends, Saul was trying to blame it on the soldiers. Saul was trying to blame it on the situation. And above all, ఏమని చెప్తున్నారు తెలుసా? ఎందుకు చేశానంటే అది చెయ్యకపోతే బతకలేదు. అబద్ధం ఆడి క్రైస్తవుడు అని చెప్పుకోకర్లా, నిజం చెప్పి చచ్చిపోతే బెటర్. అర్థమైందా? అబద్ధమాడి క్రైస్తవత్వాన్ని కాపాడలేవు, నిజం చెప్పి చచ్చిపోయి బతికించగలుగుతావు. బై డైయింగ్ యు మేక్ ఇట్ ఎలైవ్. చచ్చిపోతూ బ్రతికిస్తావు. దట్స్ వాట్ యు హావ్ టు అండర్స్టాండ్. దిస్ ఫెలో వాంటెడ్ టు డూ సంథింగ్. ఎలాగ తెలుసా? దొంగతనం ఎందుకు చేస్తున్నారా? చర్చి కడతాను సార్. ఈ చేసేది అదే. చేసింది దొంగతనం. దేనికంటే బలులు అర్పించడానికి. ఆర్ యూ ట్రైంగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? దొంగ సొమ్ము తీసుకొచ్చి దేవుడికి ఇచ్చి దాన్ని సాఫీ చేద్దాం అనుకున్నావా? లేదు, అస్సలు చేయలేవు. చాలామంది హిందువులు తిరుపతికి వెళ్ళి కుండీల్లో బోల్డ్ డబ్బులు ఎందుకు వేస్తారు తెలుసా? లోన గిల్ట్ ఉంటుంది, దొంగ సొమ్ము ఉంటుంది, గిల్ట్ ఉంటుంది. అందుకని దాన్ని పోగొడతాను తీసుకెళ్ళి దాంట్లో ఏదో ఒకటి వేస్తారు కుండీలో. క్రైస్తవులు కూడా ఆ పని చేద్దాం అనుకుంటారు. దట్ వోంట్ వర్క్. ఈయన కూడా అదే చేద్దాం అని అనుకున్నాడు. మొదటిది సేయింగ్స్ ఉన్నాయి, డూయింగ్స్ లేవు. మాటలు ఉన్నాయి, కబుర్లు ఉన్నాయి, చేతలు లేవు. రెండోది సాక్రిఫైస్ ఉంది కానీ ఒబీడియన్స్ లేదు. బలులు ఉన్నాయి కానీ విధేయత లేదు. Now let's come to the next level, 24th verse. Then Saul said to Samuel, I have sinned. I have violated the Lord's command and your instructions. I was afraid of the people and so I gave to them. And verse 30. Saul replied, I have sinned, but please honor me before the elders of my people and before Israel. రెండు సార్లు సౌలు నేను తప్పు చేశా అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఎలా మాట్లాడతారు తెలుసా?
రే తప్పు చేశానండి, తప్పు చేశాను. అదేంటంట తప్పు చేయమన్నారా? నా దీంట్లో గాడ్లీ రిపెంటెన్స్ లేదు. ఈగోస్ నుంచి వచ్చేది, ప్రైడ్ నుంచి వచ్చేది. దిస్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ ఈజ్ నాట్ గాడ్లీ రిపెంటెన్స్, ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ గాడ్లీ రిపెంటెన్స్. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ప్రైడ్, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఇట్ కేమ్ అవుట్ బికాస్ యూ హ్యావ్ బీన్ కార్నర్డ్. ఒక మూలకి తోసేసి చేశాను వదిలేసే. దట్స్ వాట్ హీ వాస్ ట్రైయింగ్ టు డూ. సో చేశాను, నేను తప్పు చేశాను, పరిస్థితిని బట్టి చేశాను, అందరూ చేస్తాను కూడా చేశాను. Can you understand his mood? Can you visualize his face? తన ముఖం ఎట్లా ఉన్నాడు తెలుసా? కలిసిపోయి దాంట్లో ఫ్రస్ట్రేషన్, కోపము అన్ని మిళితమైపోయి. There is anger, there is frustration, all visible in his on his face. And he said, "Yeah, I committed sin." That is it. యేసు ప్రభుని అప్పగించినప్పుడు ఇస్కరియోతు యోధా కూడా కన్ఫెస్ చేశాడా లేదా? నిరపరాధి అయినటువంటి ఈయన్ని నేను అప్పగించాను అని ఎంతగా గిల్టీ ఫీల్ అయ్యాడంటే, హీ ఫెల్ట్ సో గిల్టీ దట్ హీ కమిటెడ్ సూసైడ్. బట్ రిమెంబర్, దెర్ ఇస్ నో గాడ్లీ రిపెంటెన్స్. సమ్ పీపుల్ ఈవెన్ ప్రే టు గాడ్ అవుట్ ఆఫ్ ప్రైడ్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ప్రే టు గాడ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్తో ప్రేయర్ చేస్తే ఎవిడెన్స్ ఏంటి చెప్పంటారా? ప్రేయర్ అయిన తర్వాత తలనొప్పి వస్తుంది, ప్రేయర్ అయిన తర్వాత క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ప్రేయర్ చేశాను సార్, ఏం అవ్వలేదేంటి సార్? ఎప్పుడైనా అనిపించింది అట్లాగా? The reason is you did not pray in your spirit. You prayed only with your lips. పెదాలతో ప్రార్థన చేసావు. బహుశా ఏడ్చుంటుంటావు, కళ్ళెంట నీళ్ళు వచ్చి. కళ్ళెంట నీళ్లు పాప క్షమాపణ కోసం వచ్చింది కాదు, నీ మీద నీకు సింపతి వచ్చింది. సెల్ఫ్ పిటీ, సింపతి, agony. దాంతో ప్రభా చూడను. That is it. That's what you did. It is not godly repentance. It is not godly repentance. He confessed, but it's not godly confession. He confessed, but he did not humble himself. You can see it. I'm not cooking up anything. I'm not creating anything. It's there in the story very clearly. He was having confession, but no godly repentance. ఆయనకి కేవలం మాటలు ఉన్నాయి, కానీ దైవికమైనటువంటి చింతన, దైవికమైనటువంటి క్షమాపణ అనేది లేదు. I want to read verse 24 again. Then Paul said to Samuel, I have sinned. I have violated the Lord's command and your instructions. I was afraid of the people, and so I gave in to them. Now I'm reading verse 30 again. Saul replied, I have sinned, but please honor me before the elders of my people and before Israel. Come back with me so that I may worship the Lord your God. I may worship the Lord your God. ఎంత గలీజ్గాడో చూడండి. నేను ఆరాధిస్తా మీ దేవుడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి విషయం. ఐ విల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. అయితే ఏమన్నాడు తెలుసా? శామ్యూయల్ ఏమన్నాడు తెలుసా? అన్నా తప్పు చేశాను. నా ఇప్పుడు వచ్చాయి. నువ్వు రాలేదనుకో నా పరువు పోద్ది. ఇఫ్ యూ డోంట్ కమ్, వాట్ షుడ్ ఐ టెల్ మై ఎల్డర్స్? ఇఫ్ యూ డోంట్ కమ్, హౌ షుడ్ ఐ టేక్ ఇట్ ఇన్? ఈస్ దట్ నాట్ వాట్ యూ ట్రై టు ప్రే when you did something wrong, and when you want to pray, when God speaks to you, do you know what you say? Lord, ఏదో తప్పు చేశాను కానీ దీన్ని అడ్జస్ట్ చేసేసి కొంచెం కాపాడేవా, కొంచెం హషప్ చేసేవా? Can you please try to cover it up? Can you try to figure it out in such a way that this won't be exposed? Because for him, reputation is more important than character. Reputation is more important than character. ఎన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, మాటలు ఉన్నాయి, చేతలు లేవు. రెండోది, బలులు ఉన్నాయి, విధేయత లేదు. మూడోది, సాకులు ఉన్నాయి, కానీ క్షమాపణ లేదు, దైవికమైన చింతన లేదు. నాలుగోది, పరువు కావాలి, రెప్యుటేషన్ కావాలి, క్యారెక్టర్ లేదు. రెప్యుటేషన్ కావాలి, క్యారెక్టర్ లేదు. మనం కూడా అలాంటి వాళ్ళమేనా? మనకి లోన క్యారెక్టర్ అక్కర్లా, కానీ ప్రజల ముందు స్టేటస్ కావాలి, ప్రజల ముందు సీటు కావాలి, ప్రజలు మనల్ని గౌరవించాలి, దైవికమైన వాళ్ళు అని చెప్పుకోవాలి. ఇస్ దట్ వాట్ వీ ట్రై టు డూ? చాలా మందిలో ఇది చూస్తూ ఉంటాం. అండ్ నౌ ఫైనలీ దిస్ ఈస్ ద లాస్ట్ వన్. విత్ దట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. ఓకే, 23rd verse.
he ended up in consulting a witch, Saul. He knew what is God's will, but did not do it. Saul was not immortal, right? Now, verse 23. For rebellion is like the sin of divination, and arrogance like the evil of adultery. Because you have rejected the word of the Lord, he has rejected you as king.